యాదాద్రి జిల్లా భోడిగిరిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన కొనసాగుతుంది. ప్రస్తుతం ఆయన మాట్లాడుతున్నారు. వనరులు అదనంగా వచ్చే పరిస్థితి కూడా లేదు. అదే పన్నులు, అదే రాబడి. కానీ ఆనాటి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టి ఆనాడు ధనిక రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆ టీఆర్ఎస్ ప్రభుత్వానికి అప్పచెప్తే ధనిక రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్ర నిధులన్నింటినీ ఆవిరిగార్చడమే కాకుండా అదనంగా ఇంకో 8 లక్షల కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి స్థానికంగా మనకు అందుబాటులో ఉన్న వనరులు ఆ 8 లక్షల కోట్లు రెండింటినీ అడ్డగోలుగా దోపిడీ చేస్తే ఈ రాష్ట్రం అన్యాయంగా మారిపోయినటువంటి పరిస్థితుల్లో అసలు స్వేచ్ఛ అనేది లేకుండా ప్రశ్నిస్తామంటే ఏమవుతుంది అనేటువంటి భయంగా బ్రతికే రోజుల్లో ఈ ప్రజలకి మనం తెలంగాణ రాష్ట్రం ఇచ్చాం. స్వేచ్ఛగా స్వాతంత్రంగా ఈ రాష్ట్ర వనరులు వారి అభివృద్ధి కోసం ఉపయోగపడాలి అనే ఆలోచనతో శ్రీమతి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని ఇస్తే ఇచ్చిన రాష్ట్రంలో ఈ రకంగా దోపిడీ జరుగుతూ ఉంటే ప్రజలు అన్యాయపోతున్నారన్నటువంటి ఆలోచనతో ఆ రావు పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్న ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు, సిఎల్పి లీడర్ గా నేను, ఇతర నాయకులు అందరం కలిసి ఒక ఆలోచన చేశాం. ఈ రాష్ట్రాన్ని రక్షించాలి, ప్రజలను కాపాడాలి అనేటువంటి ఆలోచనతో అనేక రకాలైనటువంటి ప్రజాహిత కార్యక్రమాలని, ప్రజా పోరాట కార్యక్రమాలు తీసుకొని మీ మధ్య నడిచాం. వాస్తవ విషయాలు చెప్పాం. ఆనాడు పాదయాత్ర సందర్భంగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కూడా ఇక్కడ బస్వాపూర్ రిజర్వాయర్కి సంబంధించి, తిమ్మాపూర్ సంబంధించిన ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి, లేకపోతే ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ సంబంధించి, లేకపోతే ఈ పరిసర ప్రాంతాల్లో మూసి పరివార ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల గురించి కానీ అనేక సమస్యలు విని ఆ రోజు మాట ఇచ్చాం. చేనేత కార్మికుల సమస్యలు కూడా ఊరూరు వెళ్ళి తెలుసుకుని వాళ్ళకు కూడా కొన్ని హామీలు ఇచ్చాం. వీటన్నింటినీ అమలు చేయటం కోసం మార్గ మధ్యలో నడుస్తున్న అనేక మంది పేద బడుగు బలహీన వర్గాలు వచ్చి ఇల్లు లేదని చెప్పినటువంటి సంఘటనలు, ఎలా బతకాలయ్యా అని చెప్పినటువంటి ఆవేదన, వీటన్నింటినీ ఈరోజు ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆదాయం ఏమి పెరగపోయినప్పటికీ వాళ్ళు తెచ్చినటువంటి లక్షల కోట్లకి అప్పులు కడుతూనే సంవత్సరానికి 74 నుంచి 75 వేల కోట్లు, గత సంవత్సరం అయితే 76 వేల కోట్లు ఒక్క సంవత్సరంలోనే వారు తెచ్చినటువంటి అప్పుకి అసలు వడ్డీ కలిపి బ్యాంకులు కట్టారు.